హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న మీ సాయి వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అండ్ మోటివేషన్ ఉంటుంది. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ వచ్చేసి మన నిర్మల్లో ఉన్న ఫేమస్ టెంపుల్, మనం సాయిబాబా టెంపుల్లో అయితే వ్లాగ్ చేయబోతున్నాను. మొత్తం చూపెడతా టెంపుల్ ఎలా ఉందో. చలో రండి. హాయ్ గైస్, ఇందాక చెప్పాను కదా, వచ్చేసి మనకు నిర్మల్లో ఫేమస్ టెంపుల్ మన సాయిబాబా టెంపుల్. చూడండి, మనకి ఇది రైట్ సైడ్లోనే ఉంటుంది. మనకి సాయిబాబా టెంపుల్ మన నిర్మల్ నుంచి ఇది చూస్తున్న, ఇది వచ్చేసి మనకు గోశాల. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ సాయిబాబా ఎంట్రన్స్లోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. చూడండి, మనకి నైట్ అయింది కాబట్టి బయట అది లాక్ అయితే పెట్టిండ్రు, బట్ నీకు చూపెడతా చూడండి, జూమ్ చేసి. చూస్తున్నారు కదా, మనకు లోపల వేసుకుంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఎంతో అందంగా ఉంది మొత్తం విగ్రహం వచ్చేసి. అలాగనే పక్కకు చూసుకోండి, మొత్తం ఆవులు ఉన్నాయి. ఇది గోశాల అంటారు. ఇది వచ్చేసి మనకు సాయిబాబా టెంపుల్ పక్కకే ఉంటుంది స్టార్టింగ్లో. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్, అలాగనే శివుడి టెంపుల్, అలాగనే మనకు వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. 3 టెంపుల్స్ ఉంటాయి ఒకటే దగ్గర. ఇది బయటకు వచ్చేసిన తర్వాత మీకు చూపెడుతున్నది, చూస్తున్నది. ఇది వచ్చేసి మనకు లోపలిది. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రేట్గా వస్తే దానికి అపోజిట్లో హనుమంతుడి విగ్రహం, అలాగే శివుడిది కూడా ఉంటుంది. చలో మనం మెయిన్ సాయిబాబా టెంపుల్కి అయితే పోదాం రండి, మీకు చూపెడతా. అలాగనే ప్రతి గురువారం అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మనకి ఇక్కడ సాయంత్రం హారతి కూడా అవుతుంది. ఇదే మనకు నిర్మల్లోని సాయిబాబా టెంపుల్. చూడండి, మనకు స్టార్టింగ్లోనే ఏనుగులు అయితే ఉన్నాయి. చూడండి, అటు ఇటు 2 సైడ్ల. చూస్తున్న టెంపుల్ వచ్చేసి వేరే లెవెల్ వేసిండు ఆర్కిటెక్ట్. మనం ఇక్కడ పోతే అసలు మనం షిరిడీకి వెళ్ళినట్టు ఉంటుంది ఫీలింగ్. మనం ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఎవ్రీ థర్స్డే. చూడండి, మనకు కరెక్ట్ మనం హారతి టైంకి వచ్చాం గాయస్. చూడండి, లోపల హారతి జరుగుతుంది. మనం హారతి తీసుకొని నా తర్వాత మీకు చూపెడతా ఇంకా బయటది. చూడండి, చలో హారతి అయిపోయింది, మనం బయటకు వచ్చేసాం. మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లోనే ఇది ఉంటుంది, ద్వారకమాయని. ఇక్కడ లోపలికి మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఈ గేట్స్ తోటి ఉన్నాయి, డోర్స్. లోపలికి వెళ్దాం రండి. ఆల్మోస్ట్ మనం ఎంటర్ అయిపోయాం. చూడండి, మనకి ఎంటర్ అయినాక స్ట్రేట్గా మనకి చూసి ఇక్కడ సాయిబాబాది విగ్రహం అయితే ఉంది గోడకైతే. అసలు వేరే రెవల్యూషన్లో గోడకు హార్ట్. ఇక్కడ చూసుకుంటే సాయిబాబా ఫోటో ఉంది. ఇది మన టెంపుల్ పక్కకే ఉంటుంది. అలా ఇంకొంచెం ముంగడికి వెళ్తే చావడి. మనకు లోపలికి పోదాం రండి. అసలు ఇక్కడ మనం ఫ్యామిలీతో వస్తే వేరే లెవెల్ ఉంటుంది మొత్తం. ఎగ్దమ్ ఉంది, మస్తు స్పేస్ ఉంది అక్కడ. మనకు మస్తు మంది విజిట్ అవుతారు నిర్మల్లో. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ వచ్చేసి మన సాయిబాబా టెంపుల్, అది ఇదే. చూడండి, మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ కానీ మనకు ఇక్కడ సాయిబాబా ఫోటో కనబడుతుంది. అలాగే మీకు ఇప్పుడు వేరే లెవెల్ది ఒకటి చూపెడతా చూడండి. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి సేమ్ సాయిబాబా అనుకున్నా నేను స్టార్టింగ్. ఎవరో మనిషి పండుకున్నా అనుకున్నా, బట్ నేను చూస్తే అక్కడ గ్లాస్ చూస్తే అరే ఇది గ్లాస్ ఉంది అని అప్పుడు తెలిసింది. లేకుంటే అసలు నేను సడన్గా చూడగానే అసలు ఒక మనిషి నిజంగా వండుకున్నాడు అనుకున్నా. చూస్తే సాయిబాబా ఉంది. వాళ్ళు మనకు అంటే ప్రొటెక్షన్ లెక్క గ్లాస్ అయితే పెట్టిండ్రు ముట్టకుండా సాయిబాబాది. అసలు వేరే లెవెల్ చేసిండు, ఎవరు చేసిండు అనేది. మనం ఇంకో సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ ఒక రాయి మీద వచ్చేసి మనకు సాయిబాబా అయితే కూర్చొని ఉన్నాడు. ఇది కూడా అసలు వేరే లెవెల్గా చేసిండు వాళ్ళు, ఎవరు చేశారో అని. దీని ఆర్ట్ చూడండి.